సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటా అయితే మళ్ళీ తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవాలకు చెక్ పెట్టిందట ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవాలు చేయాలన్న సర్కార్కి షాక్ అయితే ఇచ్చింది ఎన్నికల సంఘం. ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం చెక్ అయితే పెడుతూ నోటాతో పోటీ పెట్టనుందని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు లేకుండా ఒక్క నామినేషన్ నమోదైనా కూడా నోటాను రెండో పోటీదారులుగా పేర్కొంటూ ఎన్నికల నిర్వహించేందుకు ఈసీ ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తుందని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకగ్రీవాలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. దీనిపై ఈ నెల 12న రాజకీయ పార్టీలతో చర్చించనున్నది. అయితే పార్టీలు ఓకే చెప్పినా కూడా ప్రభుత్వం దీనికి అంగీకరిస్తుందా అనేది చూడాల్సి అయితే ఉందన్నమాట. ఎందుకంటే మళ్ళీ నోటా కానీ తీసుకొచ్చినట్లయితే ఒక ఏకగ్రీవం చేయడం కావదు, ఒక అప్లికేషన్ వచ్చినా సరే ఎన్నికలు అయితే పెడతారనమాట నోటా. ఎందుకంటే నోటా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది నోటాకి ఓటేస్తే అప్పుడు అభ్యర్థి అయితే ఓడిపోతారు కాబట్టి అందువల్ల ఏకగ్రీవాలు లేకుండా మనకి 12వ తారీఖున దీనికి సంబంధించి మీటింగ్ అయితే జరుగుతుంది. సో ప్రభుత్వంతో తెలంగాణలోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.